హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, హెల్తీగా, టేస్టీగా చేసుకునే ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. దానికి కాంబినేషన్‌గా పల్లి టమాటో చట్నీ కూడా రుచి అయితే చాలా చాలా బావుంటదండి. రెగ్యులర్‌గా తినే ఇడ్లీ, దోసతో బోర్ కొడితే ఒక్కసారి ఇలా హెల్తీగా జొన్న పిండితో దోసలు చేసుకోండి. రుచి అయితే చాలా బావుంటదండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి 2 కూడా బావుంటాయి. కాంబినేషన్ అయితే సూపర్‌గా ఉంటదండి. 1, 2 అయితే అస్సలాగరు. అంత బావుంటాయి. క్రిస్పీగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. పిల్లలకు కూడా ఇలా హెల్తీగా చేసి పెట్టండి. హెల్త్‌కి చాలా మంచిదండి. డయాబెటీస్ ఉన్నవారు, బరువు తగ్గాలనుకునే వారికి మంచి బ్రేక్‌ఫాస్ట్. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెల్తీగా, టేస్టీగా బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 3/4 కప్పు దాకా మినపగుళ్ళు తీసుకున్నానండి. అన్ని కొలతలు ఒకదానితోనే తీసుకుంటే మీకు పర్ఫెక్ట్‌గా వస్తది బ్రేక్‌ఫాస్ట్. హాఫ్ టీ స్పూన్ దాకా మెంతులు వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఒక 2, 3 సార్లు ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని ఒక 2-3 గంటలు నానబెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. ఇక్కడ నేను మూత పెట్టేసి పక్కకు పెట్టుకుంటున్నానండి. ఇక్కడ నేను మరొక బౌల్ తీసుకొని ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో దాంతోనే మెజరింగ్ కప్‌లో పావు కప్పు తీసుకున్నానండి అటుకులు. ఇలా అటుకులు వేసుకొని చేసుకోవడం వల్ల దోసకు రుచి అనేది చాలా బాగొస్తుందండి. ఈ అటుకులను కూడా ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత వాటర్ తీసి మళ్ళీ దాంట్లో వాటర్ పోసుకొని దీన్ని కూడా ఒక 2 గంటలు నానబెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదండి. ఎక్కువ నానబెట్టుకుంటే మనకు మినపగుళ్ళలో జిగురుతనం పోయి అంత మంచిగా రావండి రుచికైతే దోసలు. ఇప్పుడు ఇక్కడ నేను ఒక 2 గంటల తర్వాత చూపిస్తున్నాను. మిక్సీ జార్ తీసుకొని ముందుగా అయితే మనము నానబెట్టుకున్న మినపగుళ్ళు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనము పావు కప్పు దాకా నానబెట్టుకున్నాం కదండి, ఆ అటుకులు కూడా దీంట్లో వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల జొన్న పిండి వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే జొన్నని కూడా మీరు నానబెట్టుకోవచ్చు. అదే మీరు జొన్నని నానబెట్టుకుంటే 4, 5 గంటలు నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ పిండి వేసి చేస్తున్నాను కాబట్టి తొందరగా అయిపోతుంది మనకు. ఇప్పుడు దీంట్లో వాటర్ని వేసుకుంటూ కొద్దిగా వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా పిండి వేసుకొని వాటర్ వేసుకున్న తర్వాత ఇలా స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. మనం పిండిని పులియబెట్టి చేసుకుంటున్నామండి. ఇలా పిండి తీసుకున్న తర్వాత చేత్తో ఇలా బాగా ఒక 2-3 నిమిషాలు ఇలా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలండి. స్పూన్తో మిక్స్ చేసుకుంటే అంత టేస్ట్ అనేది రాదండి. మనం ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కనీసం ఒక 6 గంటలు నానబెట్టుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి, లేదంటే 8 గంటలు పులియబెట్టుకోవాలి. ఇక నేను 6 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ముందుగా అయితే మనం 6 గంటల తర్వాత చట్నీని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పల్లీలు వేయించుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. అదే మీరు హై ఫ్లేమ్లో ఉంచితే పల్లీలు మాడి టేస్ట్ అనేది మారిపోతుందండి. ఇలా పల్లీలను బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారించుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మీ టేస్ట్ని బట్టి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. నేనైతే 3-4 తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా బాగా వేయించుకోవాలి. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. వెల్లుల్లి ఒక 6-7 దాకా వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పుదీనా వేసుకోవాలండి. ఈ టమాటో చట్నీలో పుదీనా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక 400 గ్రాముల వరకు, అంటే కప్పు మెజర్మెంట్లో 2 కప్పుల వరకు టమాటోలు ఉంటాయండి. ఇక్కడ ముక్కలుగా కట్ చేసుకున్న టమాటోలు దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇలా మనం టమాటోల్లో ఉప్పు వేసుకోవడం వల్ల టమాటోలు అనేవి తొందరగా మగ్గుతాయండి. ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. దీంట్లో వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలండి. ఇలా కాస్త దగ్గరికి చేసుకోవాలి, ఉడికించుకోవాలి.
దీంట్లో వాటర్ మొత్తం ఇలా దగ్గరకు ఉడికించుకుంటే మనకు చట్నీ రుచి చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలి. ముందైతే నేను మిక్సీ జార్లో పల్లీలను వేయించుకున్నానండి. ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా మనము చల్లారిన టమాటోలు కూడా దీంట్లో వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక పిడికెడు దాకా కొత్తిమీర వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకోవడం వల్ల కూడా ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది. చట్నీని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని మనం ఒక బౌల్లోకి తీసుకొని ఈ చట్నీకి పోపు పెట్టుకోవాలండి. స్టవ్ మీద పోపు ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని పప్పు దినుసులన్నీ వేసుకోవాలండి. దీంట్లో ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు, ఇంకా పచ్చిశనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక ఎండుమిరపకాయను కూడా తుంచి వేసుకోవాలండి. ఇప్పుడు ఒక 5-6 దాకా కరివేపాకు ఆకులు వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న చట్నీలో ఇలా పోపు వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. రుచి అయితే చాలా బాగుంటుందండి. ఏ టిఫిన్లో తిన్నా కానీ సూపర్గా ఉంటుందండి. నేనైతే ఇక్కడ ఇలా హెల్తీగా జొన్న పిండితో చేసిన దోశతో సర్వ్ చేస్తున్నాను. రుచి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఒక 6 గంటల తర్వాత పిండి ఎంత బాగా పులిసిందో. ఇలా పులిస్తే మనకు దోశలు అనేవి చక్కగా వస్తాయండి. ఇప్పుడు ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఎంత కావాలో పిండి అంత తీసుకొని మిగతా పిండిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 రోజుల పాటు అయినా వేసుకోవచ్చండి. ఉత్తప్పాలు ఇలా గుంత పొంగనాలైనా వేసుకోవచ్చు దీంతో. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలండి, ఎక్కువ తక్కువ. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. నాకైతే ఆ వీడియో రికార్డ్ కాలేదండి. మీరైతే ఉప్పు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేయడం తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఇలా వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకున్న తర్వాత ఇప్పుడు దోశ వేసుకోవాలండి. 2 గరిటెలు పిండి వేసుకొని మీకు వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. కావాలంటే మీరు ఇదే పిండితో సెట్ దోశలైనా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. జొన్న రొట్టె చేయరాని వాళ్ళు కూడా ఇలా దోశలు చేసుకొని చక్కగా తినేయచ్చండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో కూడా ఇలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ని చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా దోశ వేసుకున్న తర్వాత దీనిపైన ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అన్ని వైపులో తిప్పుతూ మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకొని మీకు నచ్చిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మరొక దోశ వేసి చూపిస్తున్నాను. ప్రతిసారి దోశ వేసేటప్పుడు మనము మంటను లో ఫ్లేమ్లో ఉంచి వాటర్ చిలకరించిన తర్వాతనే మనం దోశ వేసుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లో ఉంచి చక్కగా కాల్చుకోవాలండి. ఇప్పుడు నేను ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా, టేస్టీగా, హెల్తీగా ఉండే ఈ దోశ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. చట్నీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. డయాబెటీస్ ఉన్నవారికి, బరువు తగ్గడానికి మంచి రెసిపీ అండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.